జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక తాతగారి దగ్గరికి వెళ్ళి ఒక బాబు కథ అడుగుతట. తాతగారు ఇవాళ ఏదన్నా మంచి కథ చెప్పండి అని చెప్పి. సరేమ్మా, నా పని అయిపోయిన తర్వాత చెప్తాను నీకు అంటట. అప్పుడు ఆ బాబు అడుగుతట, తాతగారు ఎప్పుడు మీరు ఈ అద్దాన్ని ఎందుకు నీట్గా తుడుస్తుంటారు, ఏంటి ఈ అద్దంలో ప్రత్యేకత అని అడుగుతాడు. అప్పుడు ఆ తాతగారు చెప్తారట, ఈ అద్దంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని. ఏంటండి ప్రత్యేకత తాతగారు అంటే, అద్దం దగ్గర నుంచుంటాడు. అద్దం దగ్గర నుంచుంటే నీకు షర్టుకు పడ్డ మరక ఎలా ఉందో కనిపించిందా అంటే కనిపించింది. ఏమన్నా అద్దంలో పెద్దగా కానీ చిన్నగా కానీ కనిపిస్తుందా అని అడుగుతారట తాతగారు. లేదండి, ఎంత ఉందో మరక ఎంత పడిందో అంతే కనిపిస్తోందండి అంటట బాబు. అందుకని అప్పుడు తాతగారు చెప్తట, ఈ మరకకి అర్థం ఏంటి అంటే, ఎంత ఉందో అద్దంలో అంతే కనిపిస్తుంది ఆ మరక. అలాగే నీ అన్నదమ్ములతో కానీ, నీ బంధువులతో కానీ, నీ స్నేహితులతో కానీ, ఎవరితో అయినా సరే నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఏది ఉందో అదే చెప్పాలి. ఒకటికి రెండేసి కల్పించి చెప్పటాలు, మార్చి మాట్లాడటాలు చేయకూడదు. ఈ మరక అద్దంలో చూపించేదానికి అర్థం అది అని చెప్తారట తాతగారు. అప్పుడు బాబు అంటట, ఈ మరకకి అద్దానికి ఇంత ఉందా తాతగారు అంటే అవును అంటారట. ఫస్ట్ది అయిపోతుంది. రెండోది, ఆ తాతగారిని అడుగుతాట, ఇంకా ఏమున్నాయి అద్దంలో విచిత్రాలు తాతగారు అంటే, నువ్వు అద్దం ముందు నుంచుంటాడు. మళ్ళీ పక్కకి రా, వచ్చేస్తాడు. నువ్వు నుంచున్నప్పుడు అద్దంలో నువ్వు కనిపించావు, నువ్వు లేనప్పుడు అద్దంలో కనిపిస్తున్నావా అని అడుగుతారట. లేదు తాతగారు, కనిపించట్లేదు. అలాగే మనుషులు ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో, ఎవరి గురించి అయితే నువ్వు సంబోధించాలి, ఎవరితో అయినా సరే ఏది చెప్పాలనుకుంటున్నావో వాళ్ళతో డైరెక్ట్ చెప్పు తప్ప, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ వెనకాల మాట్లాడటం అనేది నీకు కరెక్ట్ కాదు అని అర్థం నేర్పిస్తోంది అని చెప్తారు తాతగారు. చూసారండి, ఏ మనిషి అయితే మనం మాట్లాడాలనుకుంటున్నామో ఆ మనిషి ఉన్నప్పుడే నువ్వు మాట్లాడే తప్ప, ఆ మనిషి లేనప్పుడు వాటి గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అని అర్థం చెప్తోందిట. సరే తాతగారు, ఇంకేం చెప్తారు ఈ అర్థం గురించి అంటే, చూడు ఇంకోటి చెప్తా నేను. నీ బట్టల మీద ఏదైతే మరకలు పడ్డాయో ఆ మరకలు ఎవరైనా కానీ నీ గురించి మాట్లాడినా, నీ గురించి చెప్పినా, నీ గురించి ఎవరన్నా తప్పుగా అనుకున్నా, నీలోని లోపాలున్నాయి. నీ షర్టు మీద ఎలా మరక కనపడుతోందో ఎదుటివాడికి, నీలో లోపాలు కూడా ఎదుటివాడికి కనపడ్డప్పుడు వాళ్ళు నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని తీసుకోవడం కూడా కావాలి తప్ప, దాన్ని తోసిపుచ్చి వాళ్ళు మనని బ్లేమ్ చేస్తున్నారు అనేది నువ్వు తీసుకోకుండా, బ్లేమ్ చేస్తున్నారని అనుకోకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు తాతగారు. నీ ఒంటి మీద మరకుంది, ఆ మరకున్నప్పుడు నీ షర్టు మీద చూపిస్తుంది ఆ మరక అద్దంలో. అలాగే నీ చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించినప్పుడు కూడా నువ్వు అద్దంలో పగలగొట్టలేదు కదా, అద్దాన్ని ఎరా వేసి నువ్వు పగలగొట్టలేదు కదా. అలాగే ఎదుటివాడు నీ లోపాలు చెప్పినప్పుడు కూడా నువ్వు వాళ్ళని అదే పాజిటివ్గా తీసుకుంటే నీకు చాలా మంచిది అని అర్థం చెప్తోంది. అద్దంలో మన మరక కనబడితే, ఏంటి నువ్వు నాకు అద్దంలో మరక చూపిస్తున్నావు అని చెప్పి అద్దాన్ని పగలగొట్టం కదా. అలాగే మనలోని లోపాలు ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు అలాగే నువ్వు కూడా అద్దంలో ఎలా తీసుకున్నావో నీ మరకను చూపిస్తే, అలాగే మనుషులు ఎవరైనా నీ గురించి చెప్పినా కూడా అలాగే తీసుకోవడం నేర్చుకోవాలి. అది అర్థం చెప్పేది. ఈ 3 మాటలు నువ్వు గుర్తుపెట్టుకుంటే లైఫ్లో ఎక్కడికో వెళ్తావు అని చెప్తారట తాతగారు. కథ బాగుందా? ప్రతి సాటర్డే ఇలాగే మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకే.